సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విశాఖపట్నంలో నవంబర్ 14, 15 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. అయితే మనది కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాజధాని రాజ్యం. ఇక్కడ ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అమెరికాలోని అతిపెద్ద ఏఐ హబ్ ఆంధ్రప్రదేశ్ కు రాబోతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలిసి ఆశ్చర్యపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూస్తున్నారు. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గూగుల్ డేటా సెంటర్ ని ఎలా ఆంధ్రప్రదేశ్కు పట్టుకొచ్చారు. అలానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ పరిశ్రమలు వాటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టే విధంగా ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎంతమంది వచ్చారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారు, ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి, ఎలాంటి కంపెనీలు, ఎన్ని కంపెనీలు ఇక్కడ అడుగు పెట్టబోతున్నాయనే దాన్ని నేను పూర్తి స్థాయిలో, అంటే ఇవి ఏదో నేను రాసుకొని చెప్పేటి కాదు, MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే అగ్రిమెంట్ అయినటువంటి పరిశ్రమలు. ఇక్కడ చూడండి, పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 పార్టిసిపేషన్ 4,975 డెలిగేట్స్ across more than 45 countries participated at the partnership summit 2025. ఈ సిఐఐ సమ్మిట్ కి 45 దేశాల నుంచి 4,975 డెలిగేట్స్ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. అయితే ఎవరు వీళ్ళు అంటే, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ 640 మంది, డొమెస్టిక్ డెలిగేట్స్ 1135 మంది, స్పెషల్ ఇన్విటీస్ ఇండస్ట్రీ లీడర్స్ 1250 మంది, డిప్లొమాట్స్ 185 మంది, ఏపీ గవర్నమెంట్ 612 మంది, స్పీకర్స్ 190 మంది, MOU పార్ట్నర్స్ 1575 మంది. కింద చూస్తే వితౌట్ GOAP అఫీషియల్స్ 4,975 మంది అయితే విత్ GOAP అఫీషియల్స్ వచ్చి 5,587 మంది. అంటే 4,975 ప్లస్ కలిపితే ఇక్కడ వాళ్ళు వస్తారు. ఎంతమంది పాల్గొనడం జరిగింది. అయితే సెషన్స్ ఎట్ సమ్మిట్, ఈ సదస్సుకి ఎలాంటి సెషన్స్ జరిగాయి అనేది చూద్దాం. టోటల్ 41 సెషన్స్ ఎట్ ద సమ్మిట్ విత్ 190 స్పీకర్స్, 190 మంది స్పీకర్స్తో 41 సెషన్స్ జరిగాయి. అందులో ప్లెనరీ సెషన్స్ 26, స్టేట్ సెషన్ 11, కంట్రీ సెషన్స్ 4, అంటే టోటల్గా 41 సెషన్స్ 190 మంది స్పీకర్స్తో కలిపి జరగడం జరిగింది. అయితే హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్టిసిపేటెడ్ ఇన్ 24 bilateral meetings during the summit apart from the MOU సెషన్స్. బిజినెస్ మీటింగ్స్ 16, గవర్నమెంట్ డెలిగేషన్ మీటింగ్స్ వచ్చి 8. అందులో యూరప్ డెలిగేషన్, ఇటలీ, తైవాన్, జపాన్, సింగపూర్, WEF, న్యూజిలాండ్, మెక్సికో లాంటి దేశాలు కూడా హాజరవ్వడం జరిగింది. అయితే ఓవరాల్గా నవంబర్ 14 నుంచి నవంబర్ 15 వరకు జరిగినటువంటి ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు కదా. వాళ్ళు ఎలాంటి కంపెనీలు, ఎన్ని కంపెనీలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించబోతుందని MOU సాక్షిగా పూర్తి నివేదిక, ఒరిజినల్ లిస్ట్ నేను ఇప్పుడు మీకు ప్రవేశపెట్టబోతున్నాను. అయితే చూడండి, డిపార్ట్మెంట్, నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్రోర్స్. ఫస్ట్ ఎనర్జీ 63 కంపెనీలు రాబోతున్నాయి. 5,33,351 కోట్ల రూపాయలని పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. 2,66,722 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇండస్ట్రీస్ 193, 2,80,384 కోట్ల రూపాయల పెట్టుబడులు, 5,19,083 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇది కన్ఫర్మ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 38 కంపెనీలు
ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. 2,17,158 కోట్ల రూపాయల పెట్టుబడులు, 3,06,649 మందికి ఉద్యోగ అవకాశాలు. ఐటీఈ అండ్ సి 107 కంపెనీలు, 1,59,467 కోట్ల రూపాయల పెట్టుబడులు, 2,96,315 మందికి ఉద్యోగ అవకాశాలు. ఏపీ సిఆర్డిఏ 41 కంపెనీలు పెట్టుబడులు, 48,711 కోట్ల రూపాయల పెట్టుబడులు, 41,625 మందికి ఉద్యోగ అవకాశాలు. టూరిజం 112 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి, 21,036 కోట్ల రూపాయల పెట్టుబడులు, 105,804 మందికి ఉద్యోగ అవకాశాలు. ఫుడ్ ప్రాసెసింగ్ 38 కంపెనీలు, 13,008 కోట్ల రూపాయల పెట్టుబడి, 47,390 మందికి ఉద్యోగ అవకాశాలు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MAUD 8 కంపెనీలు, 4,944 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,150 మందికి ఉద్యోగ అవకాశాలు. టెక్స్టైల్స్ 7 కంపెనీలు, 4,490 కోట్ల రూపాయల పెట్టుబడి, 8,450 మందికి ఉద్యోగ అవకాశాలు. హెల్త్ 3 కంపెనీలు, 4,208 కోట్ల రూపాయల పెట్టుబడి, 24,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఎడ్యుకేషన్ 2 కంపెనీలు, 4,359 కోట్ల రూపాయల పెట్టుబడి, 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. మల్టీ డిపార్ట్మెంట్ ఒక కంపెనీ ఉంది, 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోతా ఉంది. అదేవిధంగా 1 గిగావాట్ AI డేటా సెంటర్, IT అండ్ ఎనర్జీ. ఓకే, ఇది పూర్తి స్థాయిలో వాళ్ళు పెట్టబోతున్నటువంటి కోట్ల రూపాయల పెట్టుబడి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి, ఎన్ని కంపెనీలు పెట్టబోతున్నాయి అనేది నేను పూర్తి స్థాయిలో మీకు వివరించాను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవి ఓన్లీ ఏ శాఖ అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి కంపెనీలు ఎన్ని ఉన్నాయని చెప్పాము, ఎన్ని కోట్ల రూపాయలు అని చెప్పాం, కానీ ఆ ప్రముఖ పరిశ్రమలు ఏవి అనే దాని లిస్టు గురించి నేను వివరిస్తాను. ఒకసారి చూడండి. సైన్డ్ డ్యూరింగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025. చూడండి, డిపార్ట్మెంట్ మ్యార్క్యూ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్రోర్స్. ఎనర్జీ మొదట్లో చెప్పాం కదా ఎనర్జీ అని. ఆ ఎనర్జీలో 63 కంపెనీలు పెట్టుబడి పెట్టబోతుంటే అందులో ప్రాముఖ్యంగా ABC క్లీన్టెక్, యాక్సిస్ ఎనర్జీ, ఇది 1,10,250 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. ఈ సంస్థ 13,500 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అందులోనే ఈకోరెన్ ఎనర్జీ 38,250 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది, 7,000 మందికి ఉద్యోగ అవకాశం రాబోతుంది. అదేవిధంగా చింటా గ్రీన్ ఎనర్జీ 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది, 6,000 మందికి అవకాశం రాబోతుంది. రీన్యూ 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 10,000 మందికి ఉద్యోగ అవకాశం. హీరో ఫ్యూచర్ ప్రైవేట్ లిమిటెడ్ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 15,400 మందికి ఉద్యోగ అవకాశాలు. ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 10,205 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,750 మందికి ఉద్యోగ అవకాశాలు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. ఇందులో AM గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ 44,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. వ్యారీ గ్రూప్ 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతుంది. ఇజోల్ 19,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,800 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా హ్యూమెన్డెస్ టెక్నాలజీస్ 92,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 52,000 మందికి ఉపాధి. GMR గ్రంథి మల్లికార్జునరావు గారికి సంబంధించినట్టు VIAL 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 180,000 మందికి కూడా ఉద్యోగ ఉపాధి కూడా ఉండబోతుంది. కార్బోనాటిక్ 19,000 కోట్ల పెట్టుబడి, 8,000 మందికి ఉపాధి. యునైటెడ్ పెట్రో గ్రూప్ 7,600 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,000 మందికి ఉపాధి. ఇక్కడ ITE అండ్ సి ఇండి చిప్ సెమీ కండక్టర్స్ 22,976 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,241 మందికి కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. టిల్మ్యాన్ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 100 మందికి ఉద్యోగ అవకాశాలు. RRP ఎలక్ట్రానిక్స్ 10,603 కోట్ల రూపాయల పెట్టుబడి, 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. హైపర్ నెక్స్ట్ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఈమ్యాక్ 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 19,500 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దిశగా కూడా ఈరోజు ముందుకెళ్తుంది. ఏపీ సిఆర్డిఏ మణిపాల్ గ్రూప్ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. టూరిజం స్టార్ నేత హోల్డింగ్ BV 1,060 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు. ఫుడ్ ప్రాసెసింగ్ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇక్కడ మనం ఆలోచించాల్సింది
రిలయన్స్ అనేది మన భారతదేశానికి సంబంధించినటువంటి అత్యంత పెద్ద సంస్థ. అది కూడా నమ్మి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది. 1622 కోట్ల రూపాయల పెట్టుబడి 4500 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది. MAUD మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ 1800 కోట్ల రూపాయలు. ACE కాకినాడ హైటెక్ సిటీ 1625 కోట్ల రూపాయలు. 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే దిశగా కూడా పూర్తి స్థాయిలో MOUలు కూడా అవ్వడం జరిగింది. అంటే ద్వైపాక్షికంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే వాళ్ళు ఎంతవరకు పై స్థాయికి వెళ్తారు, మనం పెట్టొచ్చా లేదా, ఇది మంచిదా కాదా అని పూర్తి స్థాయిలో కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మిగతా మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ మధ్యన, మీడియా మధ్యన దాపరికం లేకుండా, అనుమానాలకి తావు లేకుండా జరిగినటువంటి సదస్సు ఇది. ఈ సదస్సు నవంబర్ 14, నవంబర్ 15 మధ్యన విశాఖపట్నంలో జరిపితే ఈ సమ్మిట్ కి 45 దేశాల నుంచి వివిధ ప్రతినిధులు రావడం జరిగింది. ఆ ప్రతినిధులు ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో లక్షల మందికి మేము ఉపాధి కల్పించబోతున్నామని సుందర్ పిచాయ్ గారే చెప్పడం జరిగింది. అంతకన్నా ఓపెన్ స్టేట్మెంట్ ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అహర్నిశలో కష్టపడుతున్నటువంటి కృషి, పట్టుదల, దమ్ము, ధైర్యం, విజన్ వీటన్నిటితో కలిపి ఈ సదస్సులో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, 13,25,716 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోతున్నారు. 16,31,188 మందికి దాదాపు ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. 613 కంపెనీలు MOU చేసుకున్నాయి. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్లు కూర్చొని రాసుకోవడం జరిగింది. 45 దేశాల నుంచి 4,975 మంది ప్రతినిధులు పాల్గొంటే 613 కంపెనీలు MOU చేసుకున్నాయి. అప్పట్లో ఐటీ శాఖ మంత్రి చెప్పినట్టు ఇవేమి అప్పడాల కంపెనీలో, నూడిల్స్ కంపెనీలో, పికిల్స్ కంపెనీలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి ప్రఖ్యాతగాంచిన ఎక్కువ పేరున్నటువంటి కంపెనీలు. ఈ కంపెనీల్ని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ సమ్మిట్ ద్వారా ఎన్ని లక్షల మందికి ఉపాధి దిశగా ఇన్ని లక్షల కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టే విధంగా కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. అయితే ఏమైఆర్పి MOUలు అయిపోయినాయి కదా, మరి ఏంటి ఇంకా మొదలెట్లేదు అని అనమాకండి. నిన్నే కదా MOUలు అయినాయి. అయితే అవి ఎక్కడ పెట్టాలి, ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాలి, ఎన్ని ఎకరాల్లో పెట్టాలి అనే వాటికి సంబంధించినటువంటి స్థలాల కేటాయింపులతో పాటు స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్, వాటికి సంబంధించిన పూర్తి పరిశీలన పద్ధతుల మధ్యన కొన్ని కంపెనీలు 6 నెలల్లోపే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాయి. అతిపెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీలు మాత్రం 3 సంవత్సరాల లోపు అన్నిటిని పూర్తిగా కేంద్రీకరించుకొని వాటి గమనాన్ని, అంటే 3 సంవత్సరాల లోపు వాటి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి వాటిని పూర్తి చేయబోతున్నారు. అయితే ఇప్పుడు యలహంక ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాయింట్ ప్యాలెస్ ఇవన్నీ కూడా ఒక్క రోజులో కట్టినట్టు కాదు కదా. సో అలానే ఇవి కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి, యువతకి ఉపాధి కల్పించేటువంటి ఈ కంపెనీలన్నీ కూడా 3 సంవత్సరాల లోపు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవుతాయి. తర్వాత శరవేగంగా పనులు పూర్తి చేసి ప్రజలు కాపాడే పరిస్థితులు ఉన్నాయి. ఇది కదిరి నుంచి తీసుకొచ్చిన గొడ్డలి కాదు, అలా కొనుక్కొని నా తీసుకొచ్చి అలా వేసేసి పైకి పంపించడానికి. కాబట్టి వీటిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా వెలుగొందబోతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేయబోతుందని నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తే ఈ మహానుభావుడు రకరకాల డ్రామాలతో వచ్చి 3 రాజధానులు అని చెప్పి చేసింది లేదు. ఏ కంపెనీని కూడా తీసుకొచ్చి ప్రజలకి ఉపాధి కల్పించింది కూడా లేదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దొంగలు, డకాయిట్లు, పేటిఎం డాగ్స్, అర్థం పర్థం లేని మాట్లాడే నాయకులు మీరు ఒకటే చెప్పొచ్చు, ఇవన్నీ తప్పు అంటారు. ఇది ఐప్యాక్ టీం కాదు, ఆంధ్రప్రదేశ్ 6 ప్యాక్ టీం. గట్టిగా ఉంటది, దృఢంగా ఉంటది, కొడితే గోడలు బద్దలైపోయే టీం ఇది. ఇంతకు ముందు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి ఇంత చిన్న ధర్మాకోల్ షీట్ తో ఒక రిజర్వాయర్ ని నిర్మించి ఒక ట్యాంకర్ తో నీళ్లు తీసుకొచ్చి అందులో పోసి సాక్షి మీడియాని టైట్ క్లోజ్ షాట్ పెట్టి ఆ నీళ్ళని చిన్న ధర్మాకోల్ తూంగుండా వదిలి అయ్యో చిత్తూరు జిల్లాకి కుప్పం నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చేసామని నమ్మించి ప్రజల్ని వంచి వాళ్ళ చేత ఊహించుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా MOUలు చేసుకున్నటువంటి స్థాయి
స్థానం, హోదా ఇవి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మీరు చేస్తున్న ఈ పనికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులు మీరు ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట మీరు పొందుతూనే ఉంటారు. మీరు చేసిన ఈ కృషి ఆంధ్రప్రదేశ్ అంటే కొత్తగా ఏర్పరచుకున్నటువంటి రాజధాని కోసం, ప్రజల ఉపాధి కోసం మీరు ఉనికి చాటుతున్నటువంటి ఈ ఉద్దేశం ఈ దేశం మొత్తం గర్విస్తుంది.